ఇంట్లో చెప్పారంటే మన పైసలు ఇక్కడ పైసలు ఏదో వీడియో చేస్తున్నా మీరు మధ్యలో ఎందుకు పైసలు బేగ్ గాయ్స్ ఇప్పుడైతే వీడియో వచ్చేసిందంటే మొన్న అయితే రాజాన్ అయితే మన మీద ఫ్రాంక్ అయితే చేసింది కదా, మనమైతే రాజాన్ మీద అయితే ఒక ఫ్రాంక్ అయితే తీయబోతున్నాము. రాజానకైతే ఫోన్ చేసి అయితే రాజాన్ ఎత్తి మీద అయితే గుడ్లు కొడదామని ప్లాన్ చేసుకున్నాం. రాజానకైతే తెలియదు, రాజానకైతే ఫోన్ చేద్దాము ఇప్పుడైతే. మొన్న ఎట్లా చేసిండ్రా నా మీద ఫ్రాంక్ ఓకే. ఏం బాయ్ పైసలు ఇస్తలేవు, ఎట్లా పైసలు లేవంటే ఎట్లా బ్రో? తీసుకున్నప్పుడు నుంచి తీసుకురావాలంటే తీసుకొచ్చినప్పుడే అట్లా అంటారు. ఇప్పుడు ఏం ఫోన్ చేస్తే ఫోన్ లేపావు, పెడతావు, ఫోన్ చేస్తే మీ మమ్మీ లేపుతుంది. ఫోన్ లేదంటే ఎట్లా బ్రో? పైసలు కావాలి కదా, మరి పైసలు ఇచ్చినప్పుడు ఏముంటాయి బ్రో? తీసుకున్నప్పుడే అట్లా అంటారు, ఇప్పుడు ఇట్లా అంటావు. ఏమైందిరా? ఏమైంది? ఎంత ఎప్పుడు తీసుకున్నావు? ఎందుకు తీసుకున్నావు? ఏంది బ్రో తీసుకున్నప్పుడు అట్లా అంటారు, ఇప్పుడు ఇట్లా అంటారు. ఇస్తాం లే బ్రో. ఇప్పుడు ఏమైంది? కాదు బ్రో, ఇప్పుడు మాటకైనా కూడా నా ఫ్రెండ్ అయిపోయినా ఆడు పైసలు ఇవ్వకపోయినా నేను ఇస్తా, కాకపోతే ఫోన్ ఎందుకు చేస్తారు? రేపటికి ఊకే ఫోన్ చేస్తారు అంటే ఇంట్లో ఉందంట ఫోను. ఫోన్ చేసి ఇంట్లో కూడా చెప్పిండ్రు, తిడుతురు ఇంట్లో కూడా. తీసుకున్నా మరి అరే ఇస్తా అని చెప్పినా కదా. చెప్పినావు బ్రో, కాదని అంటలేను కదా. నువ్వు ఫోన్ చేస్తే ఫోన్ లేపో కూడా వద్దని ఉంటే కూడా బ్రో. ఇప్పుడు మాకు పైసలు అర్జెంట్ బ్రేక్, ఇప్పుడు 2 రోజులు ఇస్తాను. ఏం తీస్తావు బ్రో? పైసలు ఏమిటి తీసుకున్నావు? ఫోన్ కి తీసుకున్నా. మీరు ఇంట్లోకి ఎందుకు ఫోన్ చేసి చెప్పారు రేపు? మనకు అర్థం కాదు. ఇప్పుడు ఈయనకి ఇచ్చారు పైసలు, ఈయనతో మాట్లాడాలి. ఇంట్లోకి ఎందుకు చెప్పారు రేపు? మీరు ఇంట్లోకి చెప్పలే బ్రో, ఫోన్ పెట్టిండు, ఫోన్ లేపి వాళ్ళ మమ్మీ ఎందుకు చెప్పారు? ఆ మమ్మీకి ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పారు? మాకు పైసలు అవసరం భాయ్. అవసరం ఉంటే ఇంత మాట్లాడాలి. వాళ్ళ అమ్మకి ఎందుకు ఫోన్? ఫోన్ అది ఛార్జింగ్ పెట్టండి, ఏం పెట్టండి, ఆన్ కార్డు కాదు. ఇప్పుడు ఇయ్యాడు, ఏం చేస్తావు? ఇయ్యాడు బ్రో, ఇయ్యాడు బ్రో, ఇయ్యాడు బ్రో. వయసు అతానం అవుతుందేమి? అతానం ఎందుకు రూపాయలు? మేము ఏదో వీడియో చేస్తున్నా, మీరు మధ్యలో ఎందుకు వచ్చారు బ్రో? మీరు ఇంతకి ఇస్తామని చెప్తే ఎట్లా? వాడు ఇస్తాడు బ్రో, ఇస్తాను మీకు ఇస్తాడు. వానికి ఏదో ప్రాబ్లం ఉంటది, వాడు నాకు చెప్పాడు ప్రాబ్లం ఉందని. ఇస్తాడు. మీకు అంతానం ఏమైంది అంటే ఎట్లా బ్రో? ఇయ్యలే, ఇప్పుడు ఇంటికి వచ్చినాము బ్రో. ఇస్తే ఇస్తాడు, లేకుంటే లేదు. ఇస్తే తీసుకో, లేకుంటే అడగ. రుబాబ్ చేయకీడా, రుబాబ్ చేయకీడా. చెయ్యకు, రుబాబ్ చేయకు. ఇంటి వాళ్ళకి ఎందుకు ఫోన్ చేసినావు బ్రో? నాకు అర్థం కాదు. ఇంటి వాళ్ళకి ఎందుకు ఫోన్ చేసినప్పుడు ఎవరైనా లేపుతారు బ్రో. అన్ని చెప్పిండాడు, ఇంట్లో తిడుతారు. ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా ఇటు తీసుకున్నాడు. వాళ్ళకి ఎందుకు చెప్పారు మీరు? చెప్పరాదంటే ఎట్లా బ్రో? చెప్పినాము, పిల్లలు అన్నట్టు తీసుకున్నాడు కదా, ఇస్తాడు ఇంట్లో చెప్తావా? మన పైసలు ఇక్కడ పైసలు మా అమ్మకి చెప్పినా, మా అమ్మ ఇంట్లో ఉండని ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేదు? నాకు అన్ని పైసలు తీసుకున్నా నీకేమవసరం? ఇచ్చినారా నాకు? ఫస్ట్ పైసలు లేదంటే ఫోన్ అని ఇట్లా చెప్పిండు కాబట్టి ఇయ్యాడు. బరాబర్ ఇయ్యాడు ఇయ్యాడు బ్రో. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఏమన్నా చేసుకో.
మెయిన్ మీన్కి వస్తే మెయిన్ మీన్ కాబట్టి తంతారు కూడా తంతారు అంటున్నా తంతా బ్రో తంతా అంటున్నా ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తున్నారు ఫస్ట్ ఎవరు ఫోన్ నాదిరా ఇచ్చినావు బ్రో నువ్వు తీసుకుంటే కదరా మళ్ళా బ్రో నువ్వు పైసలు ఇవ్వకుండా ఏం తమాషలు పడుతున్నావు పైసలు ఇవ్వమంటే ఏంది బ్రో నువ్వు మధ్యలో బరాబర్ చెప్తా అంటున్నా ఎందుకు నువ్వు తమాషాలు మాట్లాడాను పైసలు తీసుకున్నప్పుడు పైసలు తీసుకున్నప్పుడు ఒకలాగా ఇచ్చేటప్పుడు ఒకలాగా ఉంటే ఎట్లా ఎందుండ్రా మాట్లాడుకోకు ఎవరినైనా పిలుచుకోక బెదురుకుంటాం అనుకున్నా వచ్చుకోక పిలు ఎంగే పైసలు ఫస్ట్ ఎందుకు లేవు ఏంది లేవు రాకుంటే పైసలు వస్తువులు కొడతాం బ్రో నా ఫ్రెండ్ గాడు రా మళ్ళా తోలుకొచ్చుకున్నావు మా ఫ్రెండ్ గాడు వాడు అడుగుతున్నాడు ఇంతకుముందు మీన్ కాదు మీన్కి పైసలు ఏమని అంటున్నా పైసలు ఇయ్యాకరా ఎందుకు ఇవ్వవు నీకెందుకు బ్రో పైసలు ఇవ్వాలి ఎన్ని తినాలి రమ్మన్ గుద్దా కాకుంటే సీరియస్ అయితే పైసలు రావి ఏం తిండు చిన్న గిన్నె ఎవడు బెదిరేటాడు పైసలు ఏమని ఎందుకు వస్తా బరాబర్ వస్తా చెప్పురా చెప్పంటే నోట్లు ఏం పెట్టుకున్నాడు నువ్వు యాదవుడు చెప్తే కదా జయర్ది ఇప్పుడు పైసలు మాకు కావాలి ఫోన్ అని ఏమని ఫోన్ తీసుకుని పోతాం ఫోన్ ఏడుందిరా అనేది ఫోన్ ఇంటికాడ ఉంది అయిపోయినా మా అమ్మకి ఫోన్ చేసినా మా అమ్మతో తీసుకోపో ఫోన్ ఏంది ఎవడు ఫోన్ చేస్తాడు పిక్తాడు నాటుతాడు అంటే రమ్మని అరే ఆయన వస్తే మీరు ఇక్కడ ఉండరు ఇట్లా నిలబడి మాట్లాడరా మీరు మీరు ఇట్లా నిలబడి మాట్లాడరా అంటున్నా అదే రమ్మన్ బ్రో నేనేమంటున్నా తగ్గించుకుంటే మంచిది కదా నేను ఇంకా మాట్లాడతా తగ్గించుకుంటే మంచిది ఇంకా ఎక్కువ మాట్లాడతా అంటున్నా ఎందుకు బ్రో నాకు అర్థం కాదు ఇయ్యాడు ఇప్పుడు ఏంది రూపాయలు ఎందుకు